చక్కగా నా వంటలు ఏవో చేసుకుంటూ హాయిగా ఉందాము అని అనుకున్నా నేను. ఎవరి జోలికి పోవద్దు, ఏది వద్దు మనకి అని. కానీ ప్రశాంతంగా బ్రతుకుతున్నా కూడా బ్రతకనివ్వరండి, బ్రతకనివ్వరు. అంతే, ఈ సమాజమే అట్లా ఉంది. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ టాపిక్ అంటే దేనికంటారా? ఈ రేవంత్ రెడ్డి గురించే. ఈ రేవంత్ రెడ్డి మహానుభావుడు వచ్చి అంత నాశనం చేశాడు కదా, దాని గురించి. ఏట్ల మీద ధ్యాస పెట్టలేకపోతున్నాము. ఏట్ల మీద, ఒక వంట మీద కానీ, తిండి మీద కానీ, ఆరోగ్యం మీద కానీ ఏది ధ్యాస పెట్టలేకపోతున్నాం. అంటే అట్లా చేసేసాడు మొత్తం అందరినీ. ఒక్కడు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి కూడగట్టిన సామ్రాజ్యాన్ని మొత్తం కుంగటి వేలుతో సమితి లాగేశాడు. ఆ కేసీఆర్ సార్ ఎంత ఇదిగా అన్నీ కూడగట్టాడో అన్నీ కూడా అట్లా నాశనం చేసేసాడు వచ్చి. అంతే, ఒక్కొక్క దరిద్రుడు అడుగు పెడితే అట్లానే అయిపోతుంది. ఏమన్నా అనుకోండి, ఇంకంతే. ఎందుకంటే బాధపడ్డ వాళ్ళు నేను ఒకదాన్ని. ఇదేమన్నా సొంత ల్యాండా అది ఇది అని అనుకోవచ్చు. సొంత ల్యాండ్ అయినా కాకపోయినా నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను అక్కడ. 10 సంవత్సరాల నుంచి ఎవరికి అడ్డు రాని దాన్ని నేను. తర్వాత ఉన్నవాళ్ళు కూడా అంతాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అందరూ. వాళ్ళందరికీ లేనడ్డు ఇతను ఒక్కడికి వచ్చేసి ఏం దొల్లించేద్దాం అనుకున్నాడు. దొల్లించేద్దాము, ఒక్కసారిగా గిన్నెస్ రికార్డులోకి ఎక్కేద్దాం అనుకుంటున్నాడేమో ఈ వేస్ట్ మొహంగాడు. అసలు ఏది మనసు పెట్టుకుని చేసుకుందాము అంటే చేసుకోలేకపోతున్నాము, తినలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము. మర్చిపోయిద్దాము అంటే మర్చిపోలేకపోతున్నాము. అది నేను చేసేది ఏంటో అసలు ఎందుకు చేస్తున్నాడు, పిచ్చికిని పట్టిందేమో. నిజంగా అంటున్నారు కదా, ఒక్కొక్క పెద్దవాళ్ళు ఎంతంత బూతులు తిడుతున్నారో అతను. సిగ్గుంటే అసలు మరి ఇది అవ్వడు అతను, సిగ్గు లేదు. అందుకే ఇంకాను మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఈ ఎన్నుకునేటోడికి ఒక్కడికి కూడా బుద్ధి లేదు. బుద్ధి లేకోకుండా ఎన్నేసుకున్నారు. ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏముంది? పడవలసిందంతా అయిపోతుంది, జరిగిపోతుంది. ఇప్పుడు బాధపడిన ప్రయోజనం లేదు, అంతే. చేపల కూర వండుతున్నాను. మా గొన్నేళ్ళకి పక్క నుంచి చూస్తుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు. మనసు ఏం కూరల మీద లేదు నాకు. రేవంత్ రెడ్డిని తిట్టే పనిలోనే ఉంది నాకు. మొత్తం అటే పోతుంది. మరి ఏం చేద్దాము? నోటికాడ కూడా పడగొట్టాడు కదా ఇంగువ. అవునా కదా చెప్పమ్మాయి పింకీ? మరి నోటికాడ కూడా పడగొట్టాడు కదా, మరి బాధ అనిపించదా చెప్పండి? వండుకున్న తర్వాత చూద్దిరిగానిలే కూర మొత్తం. ఇదేమి వివరంగా చెప్పే స్థితిలో లేదు. హాట్గా ఉంది. అబ్బా, ఇంగువ వాసన భలే వస్తుంది. ఇందాక చూపించాను కదా, అన్ని పేస్ట్. గుమగుమలాడుతుంది స్మెల్. కర్రీ స్మెల్ వచ్చింది అనుకో, నిద్రపోతావే. నీ కూర గురించి చెప్తుంటే ఏమంటున్నావు? స్మెల్ బాగుంటుంది. స్మెల్ బాగుందంటే కూర బాగుందని అర్థం. అది లైవ్ ఫిష్ తీసుకొచ్చిన, మొత్తం ఇంక ఇట్లా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి పులుసు చేస్తానన్నమాట. అది కథ. ఇంటికి వచ్చింది, వీడియో తీస్తుందిలే అనుకున్నా. గుర్రబెట్టి నిద్రపోతుంది. ఆ చేపలు చూడండి ఎట్లా పేలుతున్నాయి. ఇంట్లో చేసుకుందామంటే వేడి, బయట చేసుకుందామంటేనేమో అవకాశం లేదు. అది నా పరిస్థితి ఇట్లా ఉంది. ఏం చెప్పాలి? ఇది టపా పేలే ప్రోగ్రాంలోనే ఉంది. ఇదన్నమాట. అందుకు వీడియో చేయటం కష్టంగా. లైవ్ ఫిష్ తెచ్చుకుని ఇంక ఇట్లా వేపుకున్నాను నేను.
జర నుంచుంది అమ్మ మహారాణి. చూసా కెమెరా లేదంటం తోటి నాకు ఇన్ని తిప్పలు. అది కెమెరా లేక తిప్పలు. పోసిని ఇంకా మడ్డంగా తీయాలి. ఈ చేపల కూర ఏంటో, నా మొహం ఏంటో, నా బొంద, నా శాతం పెండాకూడు అంత ఆగమాగం ఉంది. కూర చూపి నన్నేం చూపిస్తావు? ఇవన్నీ రకాలుగా తిప్పకు, కెమెరా అట్లానే పెట్టు. బంచి ఈ కూర స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు పరేషానే. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓ పక్కనేమో ఏసీ పని చేయట్లేదు, ఓ పక్కనేమో వేడి, బయట పెట్టుకున్న పొయ్య అయినా కానీ ఇది కావట్లేదు. ఎంత మంచిగా వండుకుందాం అనుకున్నాను. ఇది లైవ్ తెచ్చుకుని మనస్ఫూర్తిగా వండుకుందాము అనుకున్నా. ఇక్కడ చచ్చిపోతున్న వేడికి ఇన్నాళ్ళు మంచిగా ఉండి ఇప్పుడే పోవాలా ఏసీ. అన్నీ ఎట్లా ఉన్నాయంటే సీతాదేవి కష్టాల్లాగా ఉన్నాయి ఈ కష్టాలు.